చెప్పాను. ఇంకొక సాడ్ మూమెంట్ ఏంటంటే, నేను 8th మంత్లో ఉన్నప్పుడు, నేను చెప్పడం మర్చిపోయాను. నాకు 8th మంత్ ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడనమాట. అంటే నేను ఇంట్లోనే ఉన్నా అప్పుడు, మా ఇంట్లోనే ఉన్నా. మా నాన్న చనిపోయినాడు 8th మంత్లో ఉన్నప్పుడు. ఆర్యన్ డాడీ చూడలేదు. అప్పుడు నాన్న చనిపోయిండు, అందరం బాధలో ఉన్నాం. కానీ చెకప్ కోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అలా వెళ్తున్నప్పుడు ఉదయ్ బండి మీద తీసుకుపోయి నన్ను దండంపల్లి అనే విలేజ్ దగ్గర పడేశాడు. కానీ నాకేం అవ్వలేదు, దేవుడి దయ వల్ల నాకేం అవ్వలేదు. ఏమైనా అయ్యుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నాకేం అవ్వలేదు, నా హెల్త్ బాగానే ఉంది. అప్పుడు ఒకసారి పడేశాడా. మళ్ళీ ఆది పుట్టిన 1 మంత్కి, సి సెక్షన్ అయిన 1 మంత్కి అది ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పేసి నల్గొండలో ఓటేద్దామని పోయినాము. ఆ రోజే కట్టంగూరులో ఓటేద్దామని పోయినాము. ఆ రోజే ఏమైందంటే ఆదికి శాంతి వచ్చిందనమాట. నాన్న అంటే ఉదయ్ పేరు మీద శాంతి వచ్చిందనమాట. అంటే ఉదయ్కి కొంచెం కీడు ఉన్నట్టుగా శాంతి వచ్చింది. ఆ రోజు శాంతి పెట్టించడానికి ఏర్పాట్లు అన్నీ చేసినాం. యాక్చువల్గా అయితే శాంతి పెట్టించడానికి అవన్నీ చేయకూడదు, ఎందుకంటే నాన్న చనిపోయి అప్పటికి 1 మంతే అవుతుంది. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు కదా, అంటే ఎవరు చేసేవాళ్ళు లేరు కదా. సో అమ్మ ఏం చేసిందంటే టెంపుల్లో పెట్టిద్దాము అన్నట్టుగా అమ్మ అనుకుందనమాట. టెంపుల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం, చుట్టాలు అందరూ వచ్చారు. కానీ మేము ఓటేద్దామని కట్టంగూరుకు వచ్చినాం. అక్కడ ఏం చేశారంటే రోడ్డు చెక్కారనమాట. నేనేమో వెయిట్ 80 kgs ప్లస్ ఉన్నాను కదా. సో బండి స్కిడ్ అయ్యి మళ్ళీ కింద పడ్డాం. కొంచెం అయితే డివైడర్కి తగిలేది. అసలు ఆ రోజు అలా జరిగిందా? అలా 2 times నేను క్యారీగా ఉన్నప్పుడు, మళ్ళీ ఆపరేషన్ అయినాక అలా 2 times పడ్డానమాట. అప్పటి నుంచి ఉదయ్ బైక్ ఎక్కడానికి కొంచెం భయపడేదాన్ని. ఇప్పుడు ఓకే, ఉదయ్ డ్రైవింగ్ చాలా బాగా చేస్తున్నాడు, మమ్మల్ని పడేయడం లేదు, హ్యాపీ. ఇప్పుడైతే హ్యాపీ అనమాట. ఇంకోటి ఏంటి, హాస్పిటల్ గురించి చెప్పాలి. హాస్పిటల్ గురించి ఏం చెప్పాలంటే, ఓకే, యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే నార్మల్గా చేయడానికి ట్రై చేస్తాం. మరి ఎట్లా మరి ఇప్పుడు అదంతా అయిపోద్ది. అయితే హాస్పిటల్ గురించి చెప్పాలి. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, డబ్బులు లేవు కదా ఫ్రెండ్స్, అంటే అప్పుడు లేవు, మా జీతం ఉదయ్ జీతం తక్కువ కదా. సో అప్పుడు డబ్బులు లేవు. మేము ఏమనుకున్నామంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందాము అని అనుకున్నాం అనమాట. అంటే అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర కూడా లేవు, పాపం ఉంటే ఇచ్చేవాళ్ళేమో. చూపించుకుందాం అనుకున్నాము, వెళ్ళినాక అక్కడున్న వాతావరణం అంతా చూసాక ఒకటే మాట అన్న, ఉదయ్ నేను ఇక్కడ ఉండను, ఉదయ్ నేను కష్టమైన నష్టమైన సి సెక్షనే చేయించుకుంటాను, నార్మల్ అస్సలు చేయించుకోను అంటే ఉదయ్ ఏమన్నాడు, సరే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, నువ్వు వద్దంటున్నావు కదా, నువ్వు ఒకసారి ట్రై చేస్తా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినా, కానీ బేసిక్గా నాకు ఇష్టం లేదని అన్నాడు అనమాట. అంటే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, చేసుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు. మా చెల్లె రెండు నార్మలే అయ్యాయి మా చెల్లెకి. కానీ నేను వద్దన్నాను అనమాట. నేను ఉండను ఉదయ్ అంటే, ఉదయ్ వెంటనే ఇంకా సూర్యాపేట చూపించుకుందాం అన్నట్టుగా. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అంత మంచి ఒపీనియన్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చూసిన కదా వాళ్ళు, అంటే నేను తిడుతున్నాను కాదు, ఇది నా ఓన్ ఒపీనియన్. వాళ్ళు ఎట్లా అంటే కనీసం రెస్పాండ్ కూడా అవ్వరు ఫ్రెండ్స్. చాలా బాత్రూమ్స్ కూడా వల్గర్ ఉంటాయి. ఈవెన్ సూర్యాపేట హాస్పిటల్ అయినా సరే, అయితే నల్గొండ అయినా సరే. మేము 2-3 రోజులు ఉన్నాం అక్కడ దగ్గర పట్ల. అక్కడ అంత బాగుండదు అంటారు, బాగానే ఉంటుందని కానీ, బట్ నాకైతే అస్సలు మంచిగా అనిపించలే. అండ్ ఏదో స్పీడ్గా సిజేరియన్ చేస్తారు, సారీ స్పీడ్గా సిజేరియన్ కూడా కాదు, మోస్ట్లీ 90% దాన్ని ఏమంటారు, సిజేరియన్ కాకుండా ఇంకోటి ఉంటుంది, నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారనమాట. చాలా ఇబ్బంది పెడతారు. నార్మల్ డెలివరీ కాకపోతే ఎంత నరకం చూపిస్తారంటే, నార్మల్ డెలివరీ కావాలి అని అంటారు. అయ్యో అయ్యే ప్రాబిలిటీ ఉందా లేదా ఏది ఆలోచించారు. వాళ్ళు ఏం చేశారంటే, 10th మంత్ దాటాక, 10th మంత్ దాటి 1 week అయింది. అయితే ఆమె ఏమన్నది, పెయిన్స్ రావట్లేదు, పెయిన్స్ రాకుంటే పెయిన్స్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చి తర్వాత నార్మల్గా ట్రై చేస్తా అన్నది. కథం ఆ మాట ఎప్పుడైతే అన్నదో, వద్దు నేను ఉండను, నార్మల్గా పెయిన్స్ వస్తాయి ఓకే, ట్యాబ్లెట్ ఇచ్చి పెయిన్స్ తెప్పించి చేయడం ఏంది, నాకు అట్లా వద్దు, ఆర్టిఫిషియల్గా వద్దు అని చెప్పేసి వచ్చేసినాము. అయితే ఏమనుకున్నామంటే సూర్యాపేట హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకసారి అడుగుదాము వాళ్ళు ఏమంటారో అని అనుకున్నాం. కనీసం వాళ్ళైనా ఇక ఎట్లా